హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ సింపుల్ అండ్ ఈజీ బంగాళదుంపతో ముద్ద కూర. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో చేసుకునే రెసిపీ అండి ఇది. మధ్యాహ్నం పూట లంచ్‌కి ఇది ఈజీ అండ్ క్విక్‌గా అయిపోయే రెసిపీ అండి. ఇందులోకి ఏ మసాలాలు గానీ, కారం గానీ వేయకుండా పచ్చిమిర్చి, కొత్తిమీరతో ఈ కూరని తయారు చేసుకోవచ్చండి. అన్నంలోకి కానీ, చపాతీల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది మనకి. అలాగే లంచ్‌కి కూడా తొందరగా తయారైపోతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక అర కేజీ బంగాళదుంపలు తీసుకొని యాడ్ చేసుకోండి. వీటిని ప్రెషర్ కుక్ చేసుకోండి. 2 విజిల్లు వస్తే సరిపోతుంది. ఈ బంగాళదుంపలు మునిగేలాగా వాటర్ని యాడ్ చేసుకోండి. వీటిని ఇలాగైనా వేసుకోవచ్చు, లేదంటే సగానికి కట్ చేసుకొనైనా వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఫుల్ బంగాళదుంపలు యాడ్ చేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముద్ద కూరకి ముఖ్యమైన మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 7-8 దాకా కారంగా ఉండే పచ్చిమిర్చిని ఇలా తుంచి యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఒక పిడికెడంతా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా పుదీనా ఆకులని యాడ్ చేసుకుంటున్నాను. అంతేనండి. వీటిని బరకగా మిక్సీ పట్టుకోండి. వాటర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కూరకి మనకి పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 3-4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఇందులోకి అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ దాకా శనగపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని ఇలా బాగా వేయించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేవి మనకి పింకిష్ కలర్లో వస్తే బాగా వేగిపోయినట్టు. ఇక్కడ బంగాళదుంపలు నేను తొక్కు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని పచ్చి వాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ అనేది బయటికి వస్తుంది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక ఇలా మసాలాలన్నీ ఈ బంగాళదుంపలకి పట్టేలాగా ఇలా బాగా ఫ్రై చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి 2-3 నిమిషాల దాకా మగ్గనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకోవడమేనండి. ఇదిగోండి, కర్రీ అనేది మనకి ఇక్కడ బాగా వేగిపోయింది. అలాగే మసాలాలన్నీ పట్టి బంగాళదుంపలు కూడా మంచిగా మెత్తగా స్మాష్ అయ్యి మంచి స్మెల్ వస్తుందండి కర్రీ అనేది మనకి ఇక్కడ. అంతేనండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.